హాయ్ అండి, అందరికీ నమస్తే. మనలో చాలామంది రాజమండ్రి వైపు అయితే వెళ్ళే ఉంటారు. రాజమండ్రి అనగానే ముందుగా మనందరికీ గుర్తుకొచ్చేది అందమైన గోదావరి నది, అలాగే ఆ నది మీద నిర్మించబడి ఉన్నటువంటి బ్రిడ్జిలు అనమాట. చాలామంది ట్రైన్లో వస్తున్నప్పుడు గోదావరి స్టేషన్ వస్తుందని తెలియగానే ఎవరి ఫోన్లో వాళ్ళ చేతిలో తీసేసుకొని ఈ బ్రిడ్జెస్ని ఫొటోస్ వీడియోస్ తీసి వాళ్ళ ఫోన్లో అయితే బంధించేసుకుంటారు. కానీ ఈ బ్రిడ్జెస్ యొక్క పేర్లు కానీ ఏ సంవత్సరంలో నిర్మించారనే విషయం చాలా మటుకి తెలీదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలీదు, మొన్నే తెలుసుకున్నాను నేను కూడా. కానీ నాకు తెలిసిన ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ బ్రిడ్జెస్ యొక్క పేర్లు, అలాగే వీటిని ఎప్పుడు కట్టారు ఏంటి అనే విషయం ఈ వీడియోలో మీకు చెప్పబోతాను. వీడియోకి ఒక లైక్ వేసుకోండి, మంచిగా ఏదో ఒక కామెంట్ కూడా చేయండి, కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ఇప్పుడు చూస్తున్న బ్రిడ్జి వచ్చేసి బ్రిటిష్ కాలం నాటిది. అప్పటి వారి హయాంలో గోదావరి నది మీద కట్టబడినటువంటి మొదటి బ్రిడ్జ్ అన్నమాట. దీని నిర్మాణం 11 నవంబర్ 1897 మొదలు పెట్టారు. 30 ఆగస్టు 1900 సంవత్సరంలో రైలు రాకపోకలైతే ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రస్తుతం గత చరిత్రకు సాక్షిగా నిలిచింది. అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ ఆర్థర్ ఎలిబ్యాంక్ హెవలాక్ పేరు మీద బ్రిడ్జికి హెవలాక్ అని పేరు వచ్చిందనమాట. చాలా మంది ఈ బ్రిడ్జి కట్టిన ఇంజనీర్ ఆయనే అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఫ్రెడరిక్ థామస్ వాల్టన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఈ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జిని రాతి కట్టడం మరియు ఉక్కు గాడియర్లతో అయితే రూపొందించారు. 1897 అప్పటి కాలంలోనే 47 లక్షలు ఖర్చు అయిందంట ఈ బ్రిడ్జి నిర్మాణానికి. 127 సంవత్సరాల చరిత్ర గల ఈ బ్రిడ్జి మీద మొదటిగా పయనించిన రైలు వచ్చేసి మెయిల్ ఎక్స్ప్రెస్. 100 సంవత్సరాలు నిరంతరంగా సేవలు అందించిన తర్వాత ఈ బ్రిడ్జిని 1997లో భారత రైల్వే శాఖ వారు దీని మీద రాకపోకలైతే నిలిపివేశారు. ఈ బ్రిడ్జి మీద చివరగా కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు అయితే పయనించింది. అప్పట్లో ఈ బ్రిడ్జి మీద రైళ్లు ఎలా పయనిస్తాయో తెలియని వారి కోసం ఈ వీడియో క్లిప్ అయితే చూసేయండి. తరువాత 1964లో కొవ్వూరు మరియు రాజమండ్రి మధ్య ట్రాక్ డబలింగ్ లో భాగంగా 2వ వంతెన నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేయబడినవి. కానీ ఈసారి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు రైలుతో పాటు వాహనాలు కూడా తిరిగే విధంగా వంతెనను రూపొందించాలని డిమాండ్ అయితే చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ భారీ ఉద్యోగ్ నిగమ్ లిమిటెడ్ యొక్క గ్రూప్ కంపెనీ అయిన బ్రెత్ వెట్ బర్న్ అండ్ జెసఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు 1970న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ యొక్క నిర్మాణం ప్రారంభించారు. ఇది ఆసియాలోనే 3వ అతి పొడవైన రూట్ కమ్ రైల్వే బ్రిడ్జి. దీనిని 1974లో అప్పటి భారత రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ప్రారంభించారు. ఈ బ్రిడ్జి వచ్చేసి గోదావరి నది మీద నిర్మించబడినటువంటి 3వ సింగిల్ లైన్ రైల్ బ్రిడ్జి. హెవలాక్ బ్రిడ్జి మీద రైలు సేవలు నిలిపివేయబడిన తరువాత దాని స్థానంలో ఆ బ్రిడ్జికి సమాంతరంగా 1991లో హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వారు ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. 1997 మార్చి 12న ప్రయాణికులు రాకపోకలకు సిద్ధమైంది. 2003 నుండి భారత్ రైల్వే వారు పూర్తి స్థాయిలో రైళ్లను నడపడం ప్రారంభించారు. దీని పేరు వచ్చేసి ఆర్చ్ బ్రిడ్జ్. సో అదే అండి, గోదావరి నది మీద ఉన్నటువంటి బ్రిడ్జిల యొక్క పేర్లు, అలాగే వాటి యొక్క చరిత్రలు. ఈ వీడియో కింతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, టాటా.